మరొక విభాగానికి చైర్మన్ గా నియమితులైనటువంటి శ్రీ గుమ్మడి గోపి తెలుగుదేశం పార్టీ విజయం వెనుక చూసినటువంటి 50 మందికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తాం. రాష్ట్రం కళలకి సంస్కృతికి కళా సాంస్కృతిక వైభవానికి పెట్టింది పేరు. ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవం గడిచిన 5 సంవత్సరాల కాలంలో కుంటుపడిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో పేరెన్నికైనటువంటి కళాకారులు మనకు మాత్రమే సొంతమైనటువంటి పద్యనాటకాన్ని అద్భుతంగా ఆలపించగలిగేటువంటి నటనాగ్రేశ్వరులు కవులు కళాకారులు ఎంతో మంది పుట్టినటువంటి ఈ ఆంధ్రదేశంలో ఇప్పుడు మళ్ళీ సాంస్కృతిక పునరుజ్జీవం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ శాఖకి చాలా అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుందనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. అది నిలబెట్టడానికి ఇవాళ వారు ఐటీ రంగంలో చాలా నిష్ణాతులైనప్పటికీ కూడా ఏ రంగంలో ఉన్నా కూడా నాయకత్వ లక్షణాలు అనేటువంటి ప్రధానం. ఐటీ రంగంలో నాయకత్వ లక్షణాలని ప్రదర్శించి పార్టీ కష్టకాలంలో నిలబడి అందరినీ సమీకరించి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించినటువంటి తేజస్విని గారు ఇవాళ ఈ సాంస్కృతిక శాఖలో ముఖ్యంగా సృజనాత్మకత మరియు సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ గా ఎంపిక కావడం అనేది నిజంగా అందరికీ కూడా ఉపయోగపడేటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఆమె నేతృత్వంలో ఖచ్చితంగా ఈ క్రియేటివిటీ అనేటువంటిది ఐటీ రంగానికి అదేవిధంగా దీనికి కూడా పోలిక ఉంది. అక్కడ క్రియేటివిటీ కావాలి, ఇక్కడ క్రియేటివిటీ కావాలి. ఆ రెండింటినీ సమపాలనలో రంగరించి రాబోయే రోజుల్లో తాను తీసుకున్నటువంటి పదవికి సంపూర్ణంగా న్యాయం చేయగలుగుతారని అదేవిధంగా రాష్ట్రంలో కనుమరుగైపోతున్నటువంటి జానపద కళారూపాలు ఏవైతే ఉన్నాయో ఆ జానపద కళారూపాలని తిరిగి మనం బతికించడానికి మనం అందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటని నాకు లభించినటువంటి అదృష్టం మరొకటి ఏంటంటే ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి 2-3 విభాగాల్లో ఒక పక్కన తేజస్విని గారు మరో పక్కన గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉండటం అనేది నిజంగా అద్భుతమైనటువంటి అంశం. వీరందరితో కలిసి అదేవిధంగా పర్యాటక చైర్మన్ గా వచ్చినటువంటి బాలాజీ గారు అందరినీ కలుపుకుని ఈ మంత్రిత్వ శాఖని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం కృషి చేస్తామని అందులో తేజస్విని గారు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టడానికి ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నానికి వారి చేతులకు బలాన్ని ఇవ్వడానికి మనం కూడా కృషి చేద్దామనేటువంటి మాటను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.